చంద్రబాబుకి జనం లేరని చూపించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది, వైసీపీకి జనం లేరని చెప్పి జగన్కి జనం లేరని చూపించేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. సరే, అది పార్టీ వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. పత్రికలు చేయడం ఇక్కడ విచిత్రమైనటువంటిది. అందులో తాజాగా జగన్ వెళ్ళినప్పుడు అంట నిన్న ఎక్కడా జనం కనిపించట్లేదట. కలికిరిలో మంత్రి పెద్దిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు మిథునరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఉంటే అక్కడ జనమే కనబడలేదట. తాజాగా అక్కడ ఒక ఫోటో వేశారు, కలికిరి దగ్గరన డాబాల మీద ఫోటో వేసి డాబాల మీద నుంచి ఎవరో చూడట్లేదట. పోలీసులు అక్కడ ఉన్నారట. పోలీసులు పెట్టిందే జనాలు అక్కడి నుంచి చూడకూడదని, జనాలు అక్కడి నుంచి ఏ రాయో వేస్తే ఏమవుతుందని, అక్కడ ప్రాణాలకి థ్రెట్ ఉందన్నటువంటి ఉద్దేశంతో చేసుకొచ్చినటువంటి పాయింట్. బేసిక్గా జనాలు వస్తున్నారో లేదో జనం చూస్తున్నారు. అది సాక్షిలోనే కాదు, TV9, NTV వీటిట్లో కూడా వస్తుంది. దాదాపు 5-6 ఛానళ్ళలో వస్తుంది లైవ్. జనం వస్తున్నారు. పోనీ డూప్లికేటో లేకపోతే కనుక అదేదో గ్రీన్ మ్యాట్లు ఇట్లాంటివి అంటే జనానికి తెలుసు కదా ఏది మ్యాటో ఏది కాదు. జనాలు ఖచ్చితంగా వస్తున్నారు. చంద్రబాబుకి కూడా వస్తున్నారు, వచ్చారనే చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్కి వస్తున్నారు, బాలకృష్ణకే వస్తున్నారు, షర్మిలకు కూడా వస్తున్నారు. నిండేటట్టే చూసుకుంటున్నారు. అది 50,000, 10,000, 15,000 వాళ్ళంతా ఎంతమంది వస్తారో దానికి తగ్గట్టుగా ఏరియాలో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏరియాని అట్లా ఎంపిక చేసుకుంటున్నారు. అంటే ఓ 10,000 మంది వచ్చేటట్టయితే చిన్న సందు, 50,000 మంది వచ్చేటట్టయితే పెద్ద సందు, ఇట్లాగా జరుగుతున్నది. క్రౌడ్ నిండుగా కనబడేటట్టే ప్లాన్ చేసుకున్నారు. అది తెలియదు అనుకుంటే ఎట్లాగా, అమాయకత్వం కాదు కదా. కానీ పత్రికల్లో రాసి అట్లాగే జనాల్ని పక్కదో పట్టించడమే.